Good afternoon to all the engineering students. Today, ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ప్రకారం ఫ్లెక్సిబుల్ పేమెంట్ డిజైన్, కన్స్ట్రక్షన్, ఆల్టర్నేట్ టెక్నాలజీస్ అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ ది సిమెంట్ కాంక్రీట్ పేమెంట్స్. నార్మల్గా విలేజెస్లో కానీ మెయిన్ రోడ్స్లో కానీ ఇప్పుడు సీసీ రోడ్స్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ గవర్నమెంట్ ఇవ్వటం కూడా జరిగింది. హౌ టు ఎగ్జిక్యూట్ ది క్వాలిటీ సీసీ రోడ్స్, సిన్స్ మనం సిమెంట్ రోడ్ అనేది ఒక 20 years డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఎలా డిజైన్ చేయాలి, వాట్ ఆర్ ది ప్రొసీజర్స్ ఆర్ ద మెథడాలజీ ఆల్సో ఒకసారి మనం ఈరోజు డిస్కస్ చేస్తాము. హౌ ద పేమెంట్ విల్ బి డిజైన్, ఫస్ట్ సీసీ పేమెంట్స్ ఎలా డిజైన్ చేయాలని ఒకసారి చూసుకున్నప్పుడు మనకి సబ్గ్రేడ్ అనేది మినిమం 4% కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. సీసీ రోడ్ వేసే ముందు అది తక్కువగా ఉన్నప్పుడు కంపల్సరీగా దాన్ని ఇంతకుముందు మనం అనుకున్న డిస్కస్ చేసిన దాని ప్రకారం సబ్గ్రేడ్ని ఒక 2 or 3 ఉందనుకున్నప్పుడు దాన్ని 4కి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయాలి బై యాడింగ్ లైమ్ ఆర్ సిమెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అదర్వైజ్ మనం ఫారిన్ మెటీరియల్ కానీ ఆ సెలెక్టెడ్ ఎర్త్ కానీ తీసుకొని వచ్చి ఒక లేయర్ 300 mm లేయర్ వేసుకొని 4% సబ్గ్రేడ్ సిబిఆర్ మినిమం ఉండేటట్టుగా మనం చూసుకోవాలి సిమెంట్ రోడ్ డిజైన్ చేసేటప్పుడు. కమర్షియల్ వెహికల్స్ పర్ డే సివిపిడి అంటే మనం ఫస్ట్లో ఫ్లెక్సిబుల్ పేమెంట్ డిజైన్ చేసినప్పుడు ట్రాఫిక్ స్టడీస్ కండక్ట్ చేస్తాము. అదే విధంగా ఇక్కడ కూడా ట్రాఫిక్ స్టడీస్ కండక్ట్ చేసిన తర్వాత కమర్షియల్ వెహికల్స్ పర్ డే ఎన్ననే తెలుస్తాయి. దాన్ని బట్టి మన డిజైన్ థిక్నెస్ కూడా ఆధారపడి ఉంటుంది. నార్మల్గా రూరల్ రోడ్స్ మోస్ట్ ఆఫ్ ది రోడ్స్ 90% ఆఫ్ ది రోడ్స్ 50 to 150 సివిపిడిలో ఫాలో అవుతూ ఉంటాయి. మనకి ఇంకా మోర్ దాన్ దట్ కూడా కొన్ని రోడ్స్ వస్తాయి. ఎక్కడైనా టెంపుల్ కానీ ఎక్కడైనా హిస్టారికల్ ప్లేసెస్ కానీ ఇక్కడ క్వారీస్ ఉన్న దగ్గర కూడా మోర్ దాన్ 150 సివిపిడి కూడా వస్తాయి. అప్ టు 450 సివిపిడి వరకే మనకి SV62 2014 ఐఆర్సీ కోడ్ పనికి వస్తుంది. బియాండ్ దట్ అంటే 450 కన్నా ఎక్కువ కమర్షియల్ వెహికల్స్ ఉన్న దగ్గర మనం ఐఆర్సీ 58 వాడాల్సి ఉంటుంది. ఇంకా ఇంటర్నల్ రోడ్స్ కానీ జస్ట్ డెడ్ ఎండ్ రోడ్స్ కానీ అంటే లెస్ దాన్ 50 కమర్షియల్ వెహికల్స్ పర్ డే అంటే 3 కేటగిరీలుగా మన రూరల్ రోడ్స్ని డివైడ్ చేయడం జరిగింది. ద ట్రాఫిక్ ఫర్ ఎగ్జాంపుల్ 50 to 150 సివిపిడి అనుకున్నప్పుడు జిఎస్బి వచ్చి 100 mm ప్రొవైడ్ చేయాలి. మనం బేస్ వచ్చి 75 mm వెట్ మిక్స్ కానీ WMM కానీ డిపెండింగ్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ ప్రొవైడ్ చేసిన తర్వాత సిమెంట్ పేమెంట్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సబ్గ్రేడ్ రియాక్షన్స్ని బట్టి థిక్నెస్ ఆఫ్ ది పేమెంట్ మారుతూ ఉంటుంది. ప్లస్ జాయింట్ స్పేసింగ్ కొత్త కోడ్ ప్రకారం జాయింట్ స్పేసింగ్ని బట్టి థిక్నెస్ ఆధారపడి ఉంటుంది. అందువల్ల మనం ఎస్టిమేట్ తయారు చేసేటప్పుడే ఒక ప్రీ డిటర్మైన్డ్ జాయింట్ స్పేసింగ్ అనుకొని దాని ప్రకారమే థిక్నెస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్టిమేట్లో రెడీమేడ్ చార్ట్ కూడా ఉంది మనకి SP62లో. దాంట్లో మన ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మన థిక్నెస్ ప్రొవైడ్ చేసిన కరెక్టా కాదని కూడా తెలుస్తుంది. జాయింట్ స్పేసింగ్ వచ్చి 2.5 to 4 meters, దట్ ఈస్ ద మ్యాక్సిమం జాయింట్ స్పేసింగ్ allowed for rural roads. For example, if we provide 3.25 meters joint spacing, our state will fall under zone 3. This is the zone 3 means this is a temperature zone, not for regional zones. This is the temperature zone. Andhra Pradesh falls under zone 3 category. That means temperature variation will be start from 17 degrees to some 21 degrees. That's why the AP falls under zone 3. If we provide 3.25 meter joint spacing, మనం 170 mm తక్కువ లేకుండా థిక్నెస్ ప్రొవైడ్ చేయాలి ఎస్టిమేట్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ. అదే మన 4 meter జాయింట్ స్పేసింగ్ పెట్టినప్పుడు 190 mm ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. 2.5 meter జాయింట్ స్పేసింగ్ అయితే 160 mm ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఫర్ ది ట్రాఫిక్ ఆఫ్ 50 to 150 సివిపిడి. అందువల్ల ఏంటంటే మన జాయింట్ స్పేసింగ్ కూడా ఎకనామికల్గా డిసైడ్ చేసుకోవాలి. కోడ్లో ఉంది కదా 4 మీటర్లు పెట్టేసేసి 190 mm వేయటం కూడా మీనింగ్లెస్. ఎకనామిక్స్ కూడా ఇక్కడ మనం ఎస్టిమేట్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటి స్టడీ విచ్ ఈజ్ ఎకనామికల్ ఆ జాయింట్ స్పేసింగ్ ప్రకారమే మనం డిపిఆర్ తయారు చేయాల్సి ఉంటుంది. సిమిలర్లీ 150 to 450 సివిపిడి. మోర్ దాన్ దట్ ఇక్కడ సబ్గ్రేడ్ స్ట్రెంగ్త్ అక్కడ మనకి 4% చెప్పడం జరిగింది. ఇక్కడ 8% కంపల్సరీగా ఉండాలి. 8% లేనప్పుడు ఉన్న సాయిల్ని స్టెబిలైజ్ చేయటమో లేక ఫారిన్ మెటీరియల్ తీసుకురావటమో తీసుకొని వచ్చి 8% ఉన్న సబ్గ్రేడ్ మీదనే మనం ఇక్కడ సీసీ పేమెంట్ వేయడం జరుగుతుంది. 150 to 450 కమర్షియల్ వెహికల్స్ పర్ డే వచ్చినప్పుడు మన ట్రాఫిక్ సర్వేని బట్టి ఇక్కడ సబ్ బేస్ వచ్చి 100 mm ఇవ్వటం జరిగింది. బేస్ వచ్చి 150 mm ఇక్కడ ఇవ్వటం జరిగింది. అక్కడేమో 100 to 75 ఇవ్వటం జరిగింది లెస్ దాన్ 150 ఉన్న దగ్గర.
అందువల్ల ఏంటంటే మనం కమర్షియల్ వెహికల్స్ పర్ డే కరెక్ట్గా అసెస్ చేసుకుంటే వీ కెన్ అరైవ్ ది థిక్నెస్ అండ్ ద థిక్నెస్ ఆఫ్ సబ్ గ్రేడ్ అండ్ సబ్ బేస్. ఇక్కడ కన్వెన్షనల్ సబ్ బేసెస్ కన్నా కూడా సిమెంటేనియస్ సబ్ బేస్ కూడా వాడుకోవచ్చు మనం ఇఫ్ యూ అచీవ్ ద యూసీఎస్ యాజ్ పర్ ది స్టాండర్డ్స్. ఇక్కడ డిఫరెంట్ జస్ట్ లైక్ 50 to 150 here also thicknesses for zone 3 IRC 62 has provided. For 4 meters is 260 mm, 3.25 240, 2.5 that is 210 mm. ఇక్కడ IRC SP 62 ఒక ఎక్సెల్ షీట్ ఇవ్వడం జరిగింది మనకి అలాంగ్ విత్ కోడ్. ఇక్కడ ఇఫ్ యూ ఇన్పుట్ ద థిక్నెస్, జాయింట్ స్పేసింగ్ and the temperature, that means zone 3 or zone 2 whatever it may be, that has to be input. ఇక్కడ ఇచ్చినప్పుడు మన ఇక్కడ కేస్ 2 అంటే 50 to 150 CVPD కాబట్టి మన కేస్ 2 అది ఇక్కడ మనకి సేఫ్ ఆన్ సేఫా తెలుస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 170 mm పెట్టాను నేను థిక్నెస్, ఇక్కడ జాయింట్ స్పేసింగ్ వచ్చి 3.75 పెట్టాం, కానీ రిజల్ట్ ఈజ్ అన్సేఫ్. దట్ మీన్స్ థిక్నెస్ అనేది 3.75 జాయింట్ స్పేసింగ్కి 170 mm పనికిరాదు. అందుకని ఇక్కడ ఏం చేసాం, మనం థిక్నెస్ ఇంక్రీజ్ చేసాం 180 mmకి. 3.75 మీటర్ జాయింట్ స్పేసింగ్, థిక్నెస్ విల్ బి 180 mm. అక్కడ మన రిజల్ట్ ఏమొచ్చింది, సేఫ్. దాన్ని బట్టి జాయింట్ స్పేసింగ్ మీదనే థిక్నెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం ఏం డిజైన్ చేసామో ఎస్టిమేట్లో రేపు ఫీల్డ్లో కూడా అదే విధంగానే జాయింట్ స్పేసింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే థిక్నెస్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది జాయింట్ స్పేస్. నార్మల్గా జాయింట్స్ అనేది 4 types ఆఫ్ జాయింట్స్ మనం ప్రొవైడ్ చేస్తాం సీసీ పేమెంట్లో. కాంట్రాక్షన్ జాయింట్స్, కన్స్ట్రక్షన్ జాయింట్స్, ఎక్స్పాన్షన్ జాయింట్స్, లాంగిట్యూడల్ జాయింట్స్. నార్మల్లీ 3.75 మీటర్స్ రోడ్స్ మనం వేస్తుంటారు క్యారేజ్ బై విత్. లాంగిట్యూడల్ జాయింట్స్ ఎక్కడ 90% రావు మనకి. ఎక్కడైనా ఎనీ కేసు మనం 4.5 కన్నా ఎక్కువ వేయాల్సిన దగ్గరే లాంగిట్యూడల్ జాయింట్ పెట్టాల్సి ఉంటుంది. కాంట్రాక్షన్ జాయింట్స్ అనేది మనం కంటిన్యూగా రోడ్ వేసుకుంటూ వెళ్ళేసి మన డిజైన్ స్పేసింగ్ ప్రకారం తర్వాత కట్ చేయాల్సి ఉంటుంది వితిన్ 24 అవర్స్లో. కన్స్ట్రక్షన్ జాయింట్ అనేది ఏ రోజు మనం పని ఆపుతామో, ఏ టైంలో ఆపుతామో, ఎవ్రీడే మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ అక్కడ కన్స్ట్రక్షన్ జాయింట్ వస్తుంది. అది కరెక్ట్గా మన కాంట్రాక్షన్ జాయింట్కి మ్యాచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకొని పని స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పాన్షన్ జాయింట్ అనేది మన రోడ్ పేమెంట్లు ఎక్కడా రాదు, ఎందుకంటే మన లెస్ దాన్ థిక్నెస్ వచ్చి 200 mm కన్నా తక్కువే ఉంటుంది కాబట్టి అది ఒక్కటే కల్వర్స్, బ్రిడ్జెస్ దగ్గరే ఎక్స్పాన్షన్ జాయింట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఈ డయాగ్రామ్స్ చూసినప్పుడు హౌ ద జాయింట్స్ అనేది ఎలా ఫామ్ అవుతాయి, ఎలా కట్ చేయాల్సి ఉండేది మనకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ జాయింట్. ఇక్కడ రెండో దాని బాటంలో డయాగ్రామ్ చూసినప్పుడు ఇది కాంట్రాక్షన్ జాయింట్. ఎలా కట్ చేయాలి, ఎంత డెప్త్ కట్ చేయాలి, 1/3 ఆఫ్ ది డెప్త్ వరకే కాంట్రాక్షన్ జాయింట్ కట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దాన్ని సీలెంట్తో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పాన్షన్ జాయింట్ ఇక్కడ ఇది మనకి రోడ్లో ఎక్కడ రాదు, ఓన్లీ బ్రిడ్జెస్ కానీ కల్వర్స్ దగ్గర మాత్రమే ఎక్స్పాన్షన్ జాయింట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఎంఎస్ రాడ్స్ కూడా 500 mm లెంగ్త్ ఉన్నవి, 25 mm డయా ఉన్నవి, 250 mm సెంటర్ టు సెంటర్కి స్పేసింగ్ ప్రకారం ఇక్కడ రాడ్స్ కూడా వస్తాయి మన సీసీ పేమెంట్ అక్కడ మన జాయింట్ దగ్గర. ఇది కంప్లీట్గా సీలెంట్ ఫిల్లర్ బోర్డు ఉంటుంది, 20 mm గ్యాప్ కూడా ఉంటుంది. ఇక్కడ ఆ బ్రిడ్జెస్ కల్వర్స్ దగ్గరే మనం ఎక్స్పాన్షన్ జాయింట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసినప్పుడైతే దిస్ ఇస్ ద కల్వర్ట్. ఇక్కడ కల్వర్ట్కి అప్రోచ్ స్లాబ్, ఇది అప్రోచ్ స్లాబ్లో నుంచి సీసీ పేమెంట్కి ఎక్స్పాన్షన్ జాయింట్ కలపాల్సి ఉంటుంది. నాట్ టు ది డైరెక్ట్లీ డెక్ స్లాబ్కి కాదు, ఓన్లీ అప్రోచ్ స్లాబ్. డెక్ స్లాబ్ పక్కన అప్రోచ్ స్లాబ్ ఉంటుంది, అప్రోచ్ స్లాబ్కి మన సీసీ పేమెంట్కి ఎక్స్పాన్షన్ జాయింట్ కలపాల్సి ఉంటుంది. కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. మన కాంక్రీట్ పేమెంట్ వేయాలనుకుంటే కొన్ని లిమిటేషన్స్, దాన్ని ఫాలో కాకపోతే క్రాక్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఏదైనా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు క్రాక్స్ నార్మల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ రీజన్స్ వలన క్రాక్స్ కూడా ఫామ్ అవుతుంటాయి. టెంపరేచర్ అనేది యాంబియంట్ టెంపరేచర్, అంటే మన చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్కి టెంపరేచర్ 35 degrees కన్నా తక్కువ ఉంటేనే మనం కాంక్రీట్ పేమెంట్ని అలౌ చేయాలి వర్క్ జరిగేటప్పుడు. అంటే మిడ్ సమ్మర్లో కానీ మధ్యాహ్నం 12 నుంచి 1 గంట 2 గంటలప్పుడు కూడా మనం అవాయిడ్ చేయటం. టెంపరేచర్ అనేది చూసుకొని, ఇప్పుడు మనకి మొబైల్స్లో కూడా డిస్ప్లే అవుతుంది కాబట్టి టెంపరేచరు చెక్ చేసుకోవడానికి వేరే ఎక్విప్మెంట్ అవసరం లేదు. 35 degrees కన్నా ఎక్కువ ఉంటే మనం వీ హ్యావ్ టు అవాయిడ్ కాంక్రీటింగ్. 35 degrees లోపల ఉన్నప్పుడే కాంక్రీట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, కాంక్రీట్ కంప్లీట్ చేయాల్సి కూడా ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ లిమిటేషన్. అలా లేనప్పుడు క్రాక్స్ ఆటోమేటిక్గా ఫామ్ అవుతాయి, షింకేజ్ క్రాక్స్ కానీ డ్రైయింగ్ క్రాక్స్ కానీ. అందువల్ల ఏంటంటే మనకి దాని సర్ఫేస్ డ్యామేజ్ అవుతుంది, వాటర్ విల్ పెనిట్రేట్ ఉంటుంది, బాటమ్కి వెళ్ళేసి కింద సబ్గ్రేడ్ని కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి వస్తుంది. అందువల్ల మన టెంపరేచర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే రిలేటివ్ హ్యూమిడిటీ మన సైట్లో అది మెజర్ చేయలేము, కానీ అలాంటి ఎక్విప్మెంట్ ఏదైనా ఉంటే అది కూడా చూసుకొని 25% కన్నా ఎక్కువ ఉండేటప్పుడు చేసేదానికి లేదు. విండ్ వెలాసిటీ అది కూడా 15 km/h. దీస్ ఆర్ ది మెయిన్ రిస్ట్రిక్షన్స్ డ్యూరింగ్ కాంక్రీటింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది కాంక్రీట్ వర్క్స్.
అలాగే మనకి కాంక్రీట్ టెంపరేచర్ కూడా, యాంబియంట్ టెంపరేచర్ వేరు, కాంక్రీట్ టెంపరేచర్ వేరు. కాంక్రీట్ టెంపరేచర్ కూడా ఆఫ్టర్ మిక్సింగ్ వాటర్, సిమెంట్, మెటల్, శాండ్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత కాంక్రీట్ టెంపరేచర్ కూడా 30 degrees కన్నా ఎక్కువ ఉండేదానికి లేదు. ఒకవేళ ఎండాకాలంలో మెటల్ బయట ఎండలో ఉంటుంది కాబట్టి కొంచెం వేడెక్కి ఉంటాయి. అలాంటప్పుడు మిక్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కాంక్రీట్ టెంపరేచర్ 30 కన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం కొంత చిల్డ్ వాటర్ కానీ, కొంత కూల్ వాటర్ కానీ లేకుండా ఉంటే ఆ మెటల్ గుట్టల మీద కూడా వాటర్ స్ప్రే చేయాల్సి ఉంటుంది బిఫోర్ మిక్సింగ్. అలాంటి జాగ్రత్తలను తీసుకుంటేనే మన క్రాక్స్ లేకుండా మన కాంక్రీట్ రోడ్ వేసేదానికి వీలవుతుంది. సిమెంట్ వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. మన సిమెంట్ రోడ్లో కావాల్సిన పదార్థాల్లో సిమెంట్ కూడా ఒకటి. 43 grade సిమెంట్ వాడడం దానివల్ల మంచి ఉపయోగం ఉంటుంది. 53 grade కన్నా నార్మల్గా మార్కెట్లో అంతా 53 grade దొరుకుతుంది, కానీ 43 దొరికితే దాన్ని వాడుకోవటం బెటర్. అంటే 53 grade దొరికితే దాన్ని వాడచ్చు, వాడకూడదని కాదు, కానీ టేక్ ఎక్స్ట్రా కేర్ in terms of curing, otherwise cracks will form. Alike coarse aggregate, some stipulations are there. Maximum size will be 25 mm, water absorption should be less than 5%, aggregate impact wear will be 30%, flakiness will be 35%. But here this is the design mix. Normally rural roads we are providing with M30. It has to be designed pre-occupied design we have to do. In the lab we have to cast the cubes based on the design mix. Only we have to execute the work in the site. How much water is added, how much aggregate has to be added, how much is sand, how much is cement. Those 4 parameters will be decided in the lab based on IRC 44. Some guidelines are there for designing the design mix for CC pavement. These are the normal gradation 40 mm. Here we are using in CC pavement 20 and 12. It has to satisfy the individual gradation of the mentioned in the IS. Sand also we are using as a fine aggregate sand. Sand also satisfies some stipulations that clay lumps, coal and lignite should be less than 1%. Natural sand, the material passing 75 micron should not be less than maximum allowably 3%. If the natural sand is not available, we can mix with the natural sand with the mineral sand also. That can also be used at 50% or whatever it may be the combination. We have to test it preliminary, that gradation and suitability and compressive strength of the cement. You can use the mineral sand, that means robust sand. In Hyderabad, normally all the private construction parties are using there's a crushed stone sand, that is mineral sand. Since the natural sand is not available, we can use, there is no restriction for using the mineral sand. The fine aggregate has to satisfy different gradations. There are 4 zones are there, grading 1, grading 2, that means zone 1, zone 2, zone 3, zone 4. We can use the sand which is collected on the road. It has to satisfy ఈ 4 గ్రేడేషన్స్లో ఏది సాటిస్ఫై అయినా కూడా మనం కాంక్రీటింగ్లో వాడుకోవచ్చు. కానీ ఆర్సీసీ వర్క్లో మాత్రం జోన్ 4లో ఉన్న శాండ్ని వాడేదానికి లేదు. సిడి వర్క్స్లో కానీ ఆర్సీసీ వర్క్లో ఓన్లీ ప్లెయిన్ కాంక్రీట్ వర్క్, దట్ మీన్స్ సీసీ పేమెంట్ ప్లెయిన్ కాంక్రీట్ వర్క్ కాబట్టి దాంట్లో మన 4 జోన్స్లో ఏ జోన్లో ఆ సీవ్స్లో పాస్ అయ్యే సాటిస్ఫై అయిన శాండ్ని మనం వాడుకోవాలి. ఇక్కడ మన ఈ డయాగ్రామ్ చూసినప్పుడు జోన్ 1 శాండ్ ఎలా ఉంటుంది, కొంచెం కోర్సర్ మెటీరియల్ ఉంటుంది. జోన్ 2 దానికన్నా కొద్దిగా ఫైనర్గా ఉంటుంది. జోన్ 3 కొంచెం ఫైనర్గా ఉంటుంది. జోన్ 4 కంప్లీట్గా ఫైనర్గా ఉంటాయి. ఎలా మనం డిస్టింగ్విష్ చేయొచ్చు వాట్ ఈస్ ద జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 శాండ్, ఎలా ఇట్ లుక్స్ లైక్ వాట్ వి షో ఇన్ దిస్ స్లైడ్. ది కంబైన్డ్ గ్రేడేషన్ ఆఫ్టర్ అరైవింగ్ ద డిజైన్ మిక్స్, ఇందాక మనం అనుకున్నాం డిజైన్ మిక్స్ చేయాలి ల్యాబ్లో అని. డిజైన్ మిక్స్ అరైవ్ అయిన తర్వాత కోర్స్ అగ్రిగేట్, దట్ మెటల్ 20, 12 mm, శాండ్ కూడా ఎంతనే తేలుతుంది, ఆ 3 మిక్స్ చేసిన తర్వాత ఆ గ్రేడేషన్ ఈ సీవ్స్ గుండా పాస్ అయ్యి దీన్ని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది మనం బిఫోర్ లేయింగ్ ది సీసీ రోడ్. బియాండ్ ఇన్ అడిషన్ టు దట్ అగ్రిగేట్స్ వీ కెన్ యాడ్ మినరల్ అడ్మిక్చర్ ఆల్సో and other admixtures. It will enhance the setting time and also enhance the properties of the workability also. As per the codal provision, we can add admixtures also in the CC pavement. This is one of the admixture. This is the Recron Reliance product, Recron 3S. This is just like fiber, you can see. This can be added in the concrete. It will increase the strength of the concrete. It will act as a reinforcement in the concrete. It will also avoid the plastic shrinkage. You can allow this is an extra item in the
CC pavement as a fiber. Water plays an important role. It has to satisfy. We cannot use the saline water or brackish water. It has to satisfy the codal stipulation, the organic, inorganic, chloride that should be well within the limits as per IS 456. The most important issue is how much water is added to the concrete. Material is that coarse aggregate is determined, sand is determined, how much quantity, water is also we can determine during the design mix only. Based on that only we have to add water. Don't use extra water when it is not mix is not proper at the time of execution. We have to use what is the water quantity occurred during the design process only. We have to allow during the execution of the work. If the excess water is added to the concrete, it will lower its strength and durability. That is the main disadvantage if you add excess water beyond the design mix. Avoid excess water to ensure crack-free dense concrete. Cracks can also be avoided if you use the exact quantity of water. Normally, general range of water used for concreting will be 20 to 20 నుంచి 27 లీటర్లు నార్మల్గా పడుతుంది. కానీ డిజైన్ మిక్స్ ప్రకారం కరెక్ట్ క్వాంటిటీ మనకు వస్తుంది, దాన్నే వాడాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ మిక్సింగ్ ది కాంక్రీట్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ పిక్చర్, రైట్ సైడ్ పిక్చర్ చూసినట్లయితే మన కాంక్రీట్ కరెక్ట్గా డిజైన్ మిక్స్ ప్రకారం కలిపినప్పుడు ఒక ముద్దలాగా చేసినప్పుడు ఇట్ షుడ్ బి లైక్ జస్ట్ లైక్ ఏ బాల్, అంతేగాని విడిపోవటం కానీ అలాగా ఉండకూడదు. అప్పుడే కరెక్ట్గా మనకి కాంక్రీట్ మిక్సర్ అనే డిజైన్ మిక్స్ ప్రకారం జరిగింది అనుకునేది తెలుస్తుంది. మనకి హ్యాండ్ ఫీల్డ్ టెస్ట్ అంటాం. ఫీల్డ్లో మనకి ఏ ఎక్విప్మెంట్ అవసరం లేదు, జస్ట్ యూ కెన్ టేక్ సమ్ కొద్ది క్వాంటిటీ తీసుకొని ఒక లంప్ లాగా తయారు చేస్తే ఒక బాల్ లాగా తయారైతే కరెక్ట్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ అంతా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అనదర్ టెస్ట్, సింపుల్ టెస్ట్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్టర్ మిక్సింగ్ ఇన్ ది కాంక్రీట్, ఈ స్లంప్ కోన్, అంటే మన వాటర్ ఎక్కువ వాడామా తక్కువ వాడామా అనేది ఈ స్లంప్ కోన్ టెస్ట్ వల్ల తెలుస్తుంది. 100 కాంక్రీట్ ఆ స్లంప్ కోన్లో పోర్ చేసి ట్యాంపింగ్ చేసిన తర్వాత 4 లేయర్స్ లాగా 16 mm రాడ్స్తో చేసినప్పుడు కొంత హీప్ లాగా ఫామ్ అవుతుంది. అది మనం రిమూవ్ చేసిన తర్వాత వీ కెన్ సీ ద షేప్ ఆఫ్ ది కాంక్రీట్. స్లంప్ కోన్ టెస్ట్ మనం ఇందాక అనుకున్నట్టుగా స్లంప్ కోన్ టెస్ట్ని బట్టి మన ఫీల్డ్లో వీ కెన్ టెస్ట్ సింపుల్ ఎక్స్పెరిమెంట్. ఇది ఎంత వాటర్ వాడామో యాజ్ పర్ డిజైన్ మిక్స్ ఉందా లేదా అనేది మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ స్లంప్ కోన్ టెస్ట్ ఈజ్ ఫీల్డ్ మనం దాన్ని రిమూవ్ చేసిన తర్వాత మనకి ఒక మౌల్డ్ లాగా ఉంటుందండి. దిస్ ఈజ్ ద స్లంప్. మనం ఎలా మెజర్ చేయాలి స్లంప్ అనేది ఒకసారి చూస్తాము. ఈ హైట్ ఇన్ బిట్వీన్ ది టాప్ ఆఫ్ ది స్లంప్, ఆ ముద్ద పైన నుంచి ఆ కోర్న్ బాటమ్కి ఎంత ఉందో దట్ ఈజ్ కాల్డ్ ది స్లంప్. ఆ హైట్నే స్లంప్ అంటాం మనం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు దిస్ ఈజ్ ద ట్రూ స్లంప్. అంటే ఇది కరెక్ట్గా మనం కరెక్ట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్, కరెక్ట్ క్వాంటిటీ ఆఫ్ అగ్రిగేట్స్, శాండ్ అని వాడినప్పుడు ఇలాంటి స్లంప్ ఫామ్ అవుతుంది. అంటే ఎనీ డీవియేషన్, పక్కకు ఒరిగిపోవటం కానీ కారిపోవటం కానీ లేదు కాబట్టి దట్ ఈజ్ కాల్డ్ ట్రూ స్లంప్. ఇలాంటి స్లంపే మనకి కాంక్రీట్కి కావాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఇది ఇలా చూసినప్పుడు ఒకసారి స్లంప్ రిమూవ్ చేసినప్పుడు ఈ ఒక పక్కకంతా కొలాప్స్ అయిపోయింది స్లంప్. అంటే దీన్ని షియర్ స్లంప్ అంటాం. ఒక పక్కకి పడిపోయింది కాబట్టి ఇందాక కంపేర్ చేసిన స్లంప్కి దీనికి తేడా మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటాయి. ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయము. కాంక్రీటింగ్లో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం మళ్ళీ రెండోసారి డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ తగ్గించడమో, కోర్స్ అగ్రిగేట్ తగ్గించడమా, శాండ్ తగ్గించడం అనేది మళ్ళీ అగైన్ వీ హావ్ టు డూ ద రీడిజైన్ ది డిజైన్ మేక్. దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ స్లంప్. అంటే కొలాప్సిబుల్ స్లంప్ అంటే కంప్లీట్గా పడిపోయింది. అంటే ఎక్కువ వాటర్ వాడటం వల్ల ఇలాంటి స్లంప్ ఫామ్ అయింది. ఇది మనకి ఇందాక ఫస్ట్ చూసినట్టుగా ట్రూ స్లంప్ లాగా లేదు. అందువల్ల ఇలాంటి టైప్ ఆఫ్ కాంక్రీట్ని కూడా మనం అలో చేసేదానికి లేదు ఫీల్డ్లో. అప్పుడు ఏం చేయాలి, మనం రీడిజైన్ ది మిక్స్ మళ్ళీ మార్చుకోవాలి. ఒక అగ్రిగేట్ మార్చుకోవటమో, ఫైన్ అగ్రిగేట్ మార్చుకోవటమో, వాటర్ తగ్గించుకోవటమో చూసుకొని ట్రూ స్లంప్ వచ్చేంత వరకు మనం ట్రయల్స్ చేసుకొని ట్రూ స్లంప్లో వచ్చిన ప్రపోర్షన్ ప్రకారమే మనం కాంక్రీట్ లేయింగ్ చేయాల్సి జరుగుతుంది. నార్మల్గా యాజ్ పర్ IS 456 ఫర్ హ్యాండ్ ప్లేస్డ్ పేమెంట్, నార్మల్గా వీఆర్ యూజింగ్ మామూలుగా మాన్యువల్గా కాంక్రీట్ పేమెంట్ చేస్తాం కాబట్టి హియర్ యూ కెన్ సీ ది స్లంప్ రేంజ్ విల్ బి 25 to 75 mm. దట్ మీన్స్ మనం చేసే స్లంప్ డిజైన్ మిక్స్లో తెలుస్తుంది అది 25, 30, 40, 50 అనేది. దాని ప్రకారమే ఈ రేంజ్లో ఉన్నదాన్ని మనం హ్యాండ్ ప్లేస్డ్ కన్వెన్షనల్గా వాడే మెకనైజ్డ్ ప్రాసెస్లో మనం చేయటం లేదు కాబట్టి స్లంప్ ఈ రేంజ్లో ఉండేటట్టు డిజైన్ చేసుకొని అది 30 కావచ్చు, 40 కావచ్చు. ఎందుకంటే కోర్స్ అగ్రిగేటు, ఫైన్ అగ్రిగేట్ని బట్టి అది డిపెండ్ అవుతూ ఉంటుంది. అందువల్ల దట్ ఈస్ ద రేంజ్. అది ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకొని మనం అలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాక్టికల్గా ఫీల్డ్లో స్లంప్ క్యాష్ చేసి ఇందాకంతా ల్యాబ్లో చేసిన ఫొటోస్ మనం చూసింది. ఇది ఫీల్డ్ ఒక పక్కన రోడ్ జరుగుతుంది, అదే కాంక్రీట్ ఇక్కడ వాడటం జరిగింది.
అందులో క్లియర్ కట్గా ఈ గ్యాప్ని స్లంప్ అంటాం, ఎందుకంటే మన 25 or 30 mm అనేది ఇక్కడ తెలుస్తుంది. అందువల్ల ఇట్ ఈజ్ వెల్ విత్ ఇన్ ది కోడల్ రిక్వైర్మెంట్. అందువల్ల మనకి కాంక్రీట్ని అలో చేస్తున్న పని చేసేదానికి ఇలాంటి స్లంపు మనకి కావాలి. సిమెంట్ రోడ్డు వేస్తేనే వీ కెన్ గెట్ ది గుడ్ స్ట్రెంగ్త్ ఆఫ్టర్ 28 days. ఈ సీసీ రోడ్లో చాలా వేరియస్ ఆపరేషన్స్ ఉన్నాయి. విల్ సీ వన్ బై వన్. నార్మలీ రెడీ మిక్స్ కాంక్రీట్ ఇప్పుడు నవ్వే డేస్ ఎక్కడైనా ప్లాంట్స్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఆర్ఎంసీతో కూడా సీసీ రోడ్స్ వేయచ్చు. కానీ కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే మనం అక్కడ ప్రాపర్ మినరల్ అడ్మిక్సెస్ మిక్స్ చేస్తున్నారా లేదా అదొకటి గమనించుకోవాలి. ప్లస్ అలాగే ఒకసారి ట్రాన్సిట్ మిక్సర్లోకి లోడ్ అయిన తర్వాత ఆర్ఎంసీ ప్లాంట్లో ఒక 2 hours లోపలే మనం దాన్ని అన్లోడ్ చేసేదానికి ప్లాన్ చేసుకోవాలి. అంటే అంత డిస్టెన్స్లో ఉన్న ప్లాంట్నే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే సమ్ వాటర్ రిటార్డింగ్ ఏజెంట్స్ ఆర్ సమ్ సెట్టింగ్ టైమ్ ఎన్హాన్సర్స్ కూడా ఉంటాయి, అవి కొన్ని వాడుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ 2 hours లోపల మనం అన్లోడ్ చేసుకునే దానికి ప్లాన్ చేసుకుంటే వీ కెన్ గెట్ ది గుడ్ కాంక్రీట్ వర్క్. అలాగే వెన్ ది ట్రాన్సిట్ మిక్సర్ రీచెస్ ద సైట్కి వచ్చిన తర్వాత కూడా ఒక 30 minutes లోపలే మనం అన్లోడ్ చేసేదానికి చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ ఆర్ఎంసీతో కాంక్రీట్ వర్క్ జరుగుతుంది. హియర్ బిఫోర్ లేయింగ్ ది కాంక్రీట్ ది సపరేషన్ మెంబ్రెయిన్, దిస్ ఈస్ ద 125 micron ఫర్ రూరల్ రోడ్స్, దట్ ఈస్ సఫిషియంట్ ద థిక్నెస్. సపరేషన్ మెంబ్రెయిన్ హ్యాస్ టు బి లేడ్ ఓవర్ ది సబ్ బేస్. మనం అనుకున్నాం ఇందాక జిఎస్బి వెట్ మిక్స్ అయిపోయిన తర్వాత సీసీ వేసే ముందు ఈ సపరేషన్ మెంబ్రెయిన్ వేయాల్సి ఉంటుంది. వేసిన తర్వాతనే మనం కాంక్రీట్ వర్క్ టేకప్ చేస్తాం. ఈ సపరేషన్ మెంబ్రెయిన్ సైడ్స్కి కూడా ఎన్వలప్ చేయాల్సింది. సైడ్స్కి కూడా కవర్ చేసినప్పుడే ఏదైనా వాటర్ కానీ సిమెంట్ పాలు కానీ కలిసి బయటికి రాకుండా విత్ ఇన్ దట్ 3.75 meters ఉండి మనకి స్ట్రెంగ్త్ కూడా ఎన్హాన్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. కాంపాక్షన్ నెక్స్ట్ ఆఫ్టర్ లేయింగ్ ద కాంక్రీట్ కాంపాక్షన్. హౌ ద కాంపాక్షన్ టేకింగ్ ప్లేస్, ఎలా చేస్తాం కాంపాక్షన్ అంటే నార్మల్గా ఓవర్ కాంపాక్షన్ చేయకూడదు, అండర్ కాంపాక్షన్ చేయకూడదు. కరెక్ట్ కాంపాక్షన్ ఎలా చేయాలనేది విల్ సీ. నార్మల్గా ఫస్ట్ విల్ టేకప్ విత్ ది నీడిల్ వైబ్రేషన్, then after that we will go up to the plate compaction. Needle vibration కూడా some stipulations are there. మనం ఎలా పడితే అలాగా నీడిల్ని మూవ్ చేయడానికి కూడా ఉండదు, వర్టికల్ పొజిషన్లోనే ఉండాలి. నీడిల్ వైబ్రేట్ అనేది డ్యూరింగ్ కాంపాక్షన్ స్లీపింగ్ పొజిషన్ కానీ హారిజాంటల్ పొజిషన్లో కాంపాక్షన్ చేయకూడదు. డయామీటర్ ఆఫ్ ది నీడిల్ వైబ్రేట్ని బట్టి ఒక 6 inches to 8 inches స్పేసింగ్తోనే మనం కాంపాక్షన్ చేస్తూ జరుపుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఆఫ్టర్ నీడిల్ కాంపాక్షన్ ఇస్ కంప్లీటెడ్ ప్లేట్ వైబ్రేటర్స్ వాడుకొని కాంపాక్షన్ సెకండ్ టైర్ ఆఫ్ కాంపాక్షన్ విత్ ప్లేట్ వైబ్రేటర్స్. అనదర్ టైప్ ఆఫ్ కాంపాక్షన్ స్క్రీడ్ వైబ్రేటర్. ఒక్క సైడే వేసే రోడ్స్ ఉన్నప్పుడు అంటే ఎన్హెచ్ఎస్ అంతా ఓన్లీ వన్ సైడే ఉంటుంది క్యాంబర్ అంతా, అలాంటి దగ్గర ఈ స్క్రీడ్ వైబ్రేటర్లు అనేది ఎక్కువ వాడటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మన రోడ్స్కి అయితే క్యాంబర్ మెయింటైన్ చేయాలి కాబట్టి స్క్రీడ్ వైబ్రేటర్తో అంత ఈజీగా మెయింటైన్ చేయలేము. వీ కెన్ గో విత్ ది నీడిల్ అండ్ ప్లేట్ వైబ్రేటర్స్. డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ మనం క్యూబ్స్ కూడా క్యాష్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే 28 days తర్వాత ఆ స్ట్రెంగ్త్ అచీవ్ అయిందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా, 7 daysకి 28 daysకి కూడా మనం టెస్ట్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ రీచెస్లో మనం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ కాంపాక్షన్ ఆఫ్ ది కాంక్రీట్ నెక్స్ట్ ఇది ఫినిషింగ్. ఫినిషింగ్లో కూడా 3 stages ఉన్నాయి: స్క్రీడింగ్, ఫ్లోటింగ్, ఫాలోడ్ బై ట్రావెలింగ్. కొంత వాటర్ మనకి కాంపాక్షన్ జరిగేటప్పుడు కొంత వాటర్ కొద్దిగా పైకి వస్తుంది, అలాంటి దగ్గర సిమెంట్ స్ప్రెడ్డింగ్ అనేది చేస్తుంటారు మన మామూలుగా లోకల్గా మ్యాసన్స్. దట్ షుడ్ బి అవాయిడెడ్, దట్స్ నాట్ కరెక్ట్. అది స్ప్రెడ్ చేసిన దానివల్ల కొద్దిగా క్రాక్స్, ఫైనర్ పార్టికల్స్ పైన చేరుతాయి. ఒట్టి సిమెంట్ మాలే ఉంటుంది కాబట్టి క్రాక్స్ ఫామ్ అయ్యేదానికి ఆస్కారం ఇచ్చినట్టు. అందువల్ల ఏంటంటే మనం అలాంటి డ్రై సిమెంట్ని రోడ్డు మీద చల్లటం అనేది మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. Screeding will be done with the straight edge. It is just like leveling the surface after compaction. Next is the floating. This is separate equipment is available. It will remove the అంటే ఎక్కడైనా ఎక్స్ట్రా పార్టికల్స్ కానీ 20 mm పైకి లేచి ఉన్న అదర్ మెటీరియల్ ఏదైనా ఉన్నా కూడా వీ కెన్ మేక్ లెవెల్ విత్ దిస్ ఫ్లోటింగ్ ఆపరేషన్. నెక్స్ట్ is the traveling. This is the steel surface equipment. It will after doing this operation will get the smooth surface as shown in this slide. This is another operation with finishing the road with travel cum floater. After completion of the finishing operation we have to go for texturing. ఈ టెక్స్చరింగ్ ఎందుకు చేస్తామంటే రోడ్డు అందంగా కనబడేదానికి అనుకుంటారేమో, అలా కాదు. కానీ మనకి రోడ్డు స్కిడ్ కాకుండా డ్యూరింగ్ వాటర్ కానీ ఆయిల్ కానీ వెహికల్స్లోంచి ఆయిల్ స్పిల్ అవుతూ ఉంటుంది, వాటర్ స్పిల్ అవుతూ ఉంటుంది. అక్కడ డ్యూరింగ్ రైనీ సీజన్ ఆల్సో ఇట్ విల్ గివ్ ద గ్రిప్ టు ది వెహికల్స్ అండ్ రోడ్ యూజర్స్. దట్ ఈస్ ద మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ టెక్స్చరింగ్. టెక్స్చరింగ్ చేయటం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
వాటిని ఎలా చేయాలనేది హౌ ద టెక్స్చరింగ్ విల్ బి డన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఫినిషింగ్ ఆఫ్ ది సీసీ రోడ్. దిస్ ఈజ్ ద బర్లప్ డ్రాగ్. ఇది ఆటోమేటిక్లీ ఒక ఎక్విప్మెంట్కి అటాచ్ అయ్యి ఉంటుంది. దాన్ని డ్రాగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ టెక్స్చర్ ఫామ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా విత్ దిస్ ఎక్విప్మెంట్స్ యూజింగ్ ఒక బ్రష్ ఉంటుంది, లేక టైనింగ్ ఎక్విప్మెంట్ అంటారు వీటిని. వాటిని వాడి కూడా మనం టెక్స్చర్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూసినప్పుడు ఈ ఫోటోలో టెక్స్చర్ అనేది ఎలా చేయాలో మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఎలా ఉంటుందో కూడా. సెంటర్ ఆఫ్ ది క్రౌన్ అంటే క్యాంబర్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్కి అటు రైట్ సైడ్కి ఆ సైడ్కి రెండు సైడ్లకి సపరేట్గా మన టెక్స్చర్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి టెక్స్చర్ ప్రొవైడ్ చేయడం అనేది దట్స్ నాట్ ది కరెక్ట్ ప్రొసీజర్. 2 operations we have to do from the center of the road. Next is after completion of all these items, next we have to go for the curing. Curing is the main aspect in the CCPM to get the correct strength what we have designed. M30 మనం ఇందాక అనుకున్న మొదట్లో డిజైన్ M30 డిజైన్ చేస్తాం కాబట్టి 28 days తర్వాత 30 Newtons/mm² స్ట్రెంగ్త్ వచ్చిందా లేదా అని చేయాలంటే క్యూరింగ్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ CCPM. దెర్ ఆర్ 3 విధాలుగా ఉంటుందండి క్యూరింగ్. ఒకటి ఇనిషియల్ క్యూరింగ్ అనేది ఎప్పుడు చేయాలి అంటే వన్స్ది మన కాంక్రీట్ వేసి ఫినిష్ అయిన తర్వాత కొంత వాటర్ పైకి వస్తుంది, దట్ ఈజ్ కాల్డ్ బ్లీడింగ్. ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆఫ్టర్ ఎవాపరేషన్ ఆఫ్ దట్ కంప్లీట్ వాటర్, ఆ పైన ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ది ఇనిషియల్ క్యూరింగ్. దట్ మీన్స్ స్ప్రింక్లింగ్ ఆఫ్ వాటర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే ఆర్ కవరింగ్ విత్ ది ప్లాస్టిక్ షీట్స్. ఎందుకంటే ఫర్దర్ వాటర్ సీసీ రోడ్లో నుంచి బయటికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది వాటర్ బయటకు వచ్చేదానికి. ఆ వాటర్ ఎక్స్పెల్ అయిపోతే కాంక్రీట్ స్ట్రెంగ్త్ కరెక్ట్గా అచీవ్ కాదు. ఎందుకంటే వాటర్ కొంత ఉండాలి లోపల. అంటే హైడ్రేషన్ యాంగిల్లో హైడ్రేషన్ ఆస్పెక్ట్ జరగాలంటే మన వాటర్ ఎంత కలిపేమో అంత మనం కరెక్ట్గా రీటైన్ చేయాలి CCPMలో. అందులో వాటర్ ఎవాపరేట్ కాకుండా వీ హ్యావ్ టు సీ దట్ ముందు పైన ఉన్న వాటర్ కొంత ఎవాపరేట్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా ఫర్దర్ వాటర్ ఎవాపరేట్ కాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దట్ ఈస్ ఇనిషియల్ క్యూరింగ్, దట్ ఈస్ కాల్డ్ ఇనిషియల్ క్యూరింగ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సర్ఫేస్ మీద స్ప్రింక్లింగ్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. అంటే ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్ వాటర్ లోపల నుంచి బయటికి రాకుండా మన స్ప్రింక్లింగ్ ఆఫ్ వాటర్ అంటే ఎప్పుడు మాయిస్ట్ కండిషన్లోనే మన కాంక్రీట్ ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. దానికి ఇనిషియల్ స్ప్రింక్లింగ్ అయినా చేయొచ్చు, లేదంటే కవర్ మన ప్లాస్టిక్ కవర్స్ అయినా కలుపుకొని, ఎందుకంటే బయట ఎండ వేడికి కొంత ఎవాపరేషన్ జరుగుతుంది కాబట్టి షీట్ కవర్ చేసినా కూడా కొంత మనం వీ కెన్ మినిమైజ్ ది ఎవాపరేషన్ లాసెస్. నెక్స్ట్ ఇది ఇంటర్మీడియట్ క్యూరింగ్. ఇది ఎప్పుడు చేయాలంటే ఇనిషియల్ క్యూరింగ్ అయిన తర్వాత మనం వెంటనే బాండింగ్ అంటే వాటర్ కట్టడం అని చేయలేము కాబట్టి కంటిన్యూస్ ఎవాపరేషన్ ఆపేదానికోసం క్యూరింగ్ కాంపౌండ్ స్ప్రే చేయొచ్చు. అంటే జస్ట్ లైక్ సిమెంట్ వాటర్ మిక్స్డ్ విత్ వాటర్ను అలాగే ఉంటుంది. అది మన రోడ్డు మీద కంప్లీట్గా స్ప్రే చేస్తే ఇట్ విల్ ప్రివెంట్ ది ఎవాపరేషన్ ఆఫ్ ది వాటర్. ఇక్కడ మనం చూసినట్లయితే క్యూరింగ్ కాంపౌండ్ టెక్స్చరింగ్ అయిన తర్వాత మనం కంప్లీట్గా క్యూరింగ్ కాంపౌండ్ స్ప్రే చేసిన CC రోడ్ సర్ఫేస్ ఇది. ఆఫ్టర్ దట్ విల్ గో విత్ ది జాయింట్ కటింగ్. అంటే ఇనిషియల్ క్యూరింగ్ సెకండరీ క్యూరింగ్ అయిన తర్వాత వితిన్ 24 hours లోపల మనం జాయింట్స్ కట్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ జాయింట్స్ కట్ చేయలేదు అనుకున్నప్పుడు ది రోడ్డు దాని అంతటగానే ఎక్కడికి పడితే అక్కడ క్రాక్స్ డెవలప్ అవుతూ జరుగుతూ ఉంటుంది. అందుకోసం మనం 24 hours లోటు వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ జాయింట్స్. దట్ మీన్స్ 3 mm డైమండ్ బ్లేడ్తో ఆఫ్టర్ 24 hours వీ హ్యావ్ టు స్టార్ట్ ఫర్ ఇనిషియల్ కటింగ్. ద డెప్త్ షుడ్ బి 10% ఆఫ్ ది స్లాబ్ థిక్నెస్ ఆర్ 30 mm. అంతవరకే ఫస్ట్ ఇనిషియల్ కటింగ్ అంటాం. అక్కడ వరకు కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ 14 to 16 days విల్ గో ఫర్ ది వైడనింగ్ ఆఫ్ ది జాయింట్. నెక్స్ట్ సీలింగ్ ఆఫ్ జాయింట్స్ విల్ టేక్ ప్లేస్. దట్ హ్యాస్ టు బి 24 hours లోపల కంపల్సరీగా మనం ఇనిషియల్ కటింగ్ అనేది జరగాలి. ఇక్కడ మనం చూసినట్లయితే జాయింట్ సాయింగ్ సమ్మర్లో అయితే ఇంకా ముందుగానే 4 to 8 hours లోపలనే జాయింట్ కటింగ్ స్టార్ట్ చేయొచ్చు. వింటర్లో అయితే 8 to 10 అట్లీస్ట్ కనీసం 24 గంటల లోపల మనం జాయింట్ కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి కంపల్సరీగా CCPMలో. అప్ ద ఇనిషియల్ కటింగ్ విల్ బి 30 mm ఆర్ 10% ఆఫ్ ది స్లాబ్ థిక్నెస్. ఆ ఫైనల్ కటింగ్ విల్ బి 1/3 to 1/4 డెప్త్ ఆఫ్ ది స్లాబ్. దట్ విల్ బి ఆఫ్టర్ 14 to 16 days. ఆఫ్టర్ కటింగ్ ది జాయింట్స్ ఇట్ కెన్ బి టేప్తో మనం అంటించినప్పుడు ఆ జాయింట్ రేపు మనం దీని మీద మళ్ళీ బాండింగ్ చేస్తాం, ఫైనల్ క్యూరింగ్ అంటాం. ఆ మట్టి కానీ ఏదైనా మెటీరియల్ కానీ ఆ జాయింట్ లోపలికి పోకుండా ఇట్ విల్ ప్రివెంట్. అందువల్ల కంపల్సరీగా టేప్ని మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది ఆ జాయింట్ కట్ చేసిన తర్వాత. అలా మన జాయింట్ టైమ్లీ కట్ చేయలేదనుకోండి, ఈ ఇర్రెగ్యులర్ క్రాక్ చూస్తున్నాం కదా, ఇది ఆటోమేటిక్గా
రోడ్డునే తీసుకొని అలా ఫామ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మన 24 అవర్స్ లోపల జాయింట్ కటింగ్ చేయకపోతే. వీళ్ళు ఇక్కడ ఏం చేశారు, ఆఫ్టర్ 28 days ఎప్పుడో చేశారు. అందువల్ల దిస్ ఈజ్ ద కాంట్రాక్షన్ జాయింట్ ఒరిజినల్లీ. ఇక్కడే ముందుగా చేసానంటే ఈ క్రాక్ ఇక్కడే ఉండేది. అలా జరగలేదు కాబట్టి ఆ క్రాక్ కంప్లీట్గా రోడ్ ఎడల్పు మొత్తానికి ఫామ్ కావటం జరిగింది. అందువల్ల అంటే మనం కరెక్ట్గా 24 hours లోపలనే ఈ జాయింట్ కటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫైనల్ క్యూరింగ్ ఆఫ్టర్ జాయింట్ కటింగ్, ఇనిషియల్ కటింగ్ ఈజ్ ఓవర్, వీ హ్యావ్ టు గో ఫర్ ది ఫైనల్ క్యూరింగ్. ఫైనల్ క్యూరింగ్ అంటే మామూలుగా పాండింగ్ కానీ ఈ గోతాలు తడిపి వేయటం కానీ కంటిన్యూస్ వాటరింగ్, కనీసం మనం 14 రోజులు వాటర్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. దిస్ ఈజ్ ద మన గన్నీ బ్యాగ్స్ తడిపి రోడ్డు మీద, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ ఫైనల్ క్యూరింగ్. ఇక్కడ కొన్ని వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఈ కోకోనట్ పీజు కొంచెం ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి దట్ కెన్ ఆల్సో బి యూజ్ ఫర్ ఫైనల్ క్యూరింగ్. కంప్లీట్గా మాయిస్ట్ కండిషన్ ఉండేటట్టు చూసుకుంటే మనం దాన్ని కూడా వాడుకోవచ్చు. దిస్ ఈజ్ నార్మల్గా వాట్ వీ విల్ డూ ఇన్ జనరల్ పాండింగ్ విత్ సిమెంట్ కట్టడం కానీ మట్టితో అయినా కట్టుకోవచ్చు. కానీ మనం ఇక్కడ కేర్ఫుల్గా ఇంత పెద్ద పాండింగ్ కాకుండా చిన్నగా చేసుకుంటే ఈ మధ్యలో కూడా వాటర్ ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూడా క్యూరింగ్ అవసరం కాబట్టి మనం అది డ్రై కాకుండా చూసుకోవాలంటే కొంచెం చిన్న పాండింగ్ చేసుకుంటే ఎప్పుడూ 15 mm డెప్త్ ఆఫ్ ది వాటర్ ఉండేటట్టు చూసుకుంటే 14 days వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ డెప్త్ ఆఫ్ వాటర్ టు అచీవ్ ది ఫుల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది కాంక్రీట్. నెక్స్ట్ ఆఫ్టర్ 28 days విల్ గో ఫర్ ఫైనల్ కటింగ్ అండ్ దెన్ సీలింగ్ ఆఫ్ ది జాయింట్స్. హాట్ పోర్డ్ సీలింగ్స్ ఆర్ ఆల్సో దేర్, కోల్డ్ పోర్డ్ సీలింగ్స్ వీ కెన్ చూజ్. ఆ రెండిట్లో మనం ఏదైనా వాడుకొని సీలింగ్ ఆఫ్ జాయింట్స్ చేసుకోవచ్చు. ఈ సీలింగ్ ఆఫ్ జాయింట్స్ అంటే మనం ఆల్రెడీ జాయింట్ కటింగ్ చేసాము. ఫైనల్ కటింగ్ అయిన తర్వాత దాంట్లో ఏమైనా డస్ట్ కానీ ఏదైనా మెటీరియల్ ఉంటే దట్ హ్యాస్ టు బి క్లీన్డ్ విత్ ఎయిర్ కంప్రెసర్ ద్వారా మొత్తం జాయింట్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ జాయింట్ క్లీన్ అయిన తర్వాత వాటర్తో కూడా స్ప్రే చేసుకొని జాయింట్ని మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ వాటర్ క్లీనింగ్ అండ్ ఎయిర్ క్లీనింగ్ అయిన తర్వాత మనకు జాయింట్ ఇలా మనకి క్లీన్గా కనబడుతూ ఉంటుంది. దాంట్లో we have to insert a debonding strip. As per the codal provisions, we have to insert a debonding strip. ఎందుకంటే ఆ ఫిల్లింగ్ మెటీరియల్ కిందకి వెళ్ళిపోకుండా ఆ జాయింట్లోకి ఇట్ విల్ స్టాప్ అక్కడ ఆగిపోతుంది కాబట్టి మనం పోసే సీలింగ్ కాంపౌండ్ ఈ డీబాండింగ్ స్ట్రిప్ని కూడా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుందండి. అది కంప్లీట్ అయిన తర్వాత ప్రైమింగ్ ఆఫ్ ది జాయింట్, రెండు సైడ్లో మనం జాయింట్ సీలింగ్ చేసే ముందు ప్రైమింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మన గన్తో ఆ సీలింగ్ కాంపౌండ్ కోల్డ్ సల్ఫైడ్ కానీ హాట్ పోర్డ్ సీలింగ్స్ కానీ బయటికి రాకుండా జాయింట్ లోపల టేప్గా రెండు మధ్యలోనే మన జాయింట్స్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఓన్లీ వీ కెన్ సీ హియర్ దిస్ ఈజ్ ఆఫ్టర్ ఫిల్లింగ్ ది జాయింట్. మనకి కరెక్ట్గా క్లీన్గా నీట్ జాయింట్ కనబడుతుంది. ఈ ప్రికాషన్స్ అని తీసుకుంటే వీ కెన్ గెట్ దిస్ టైప్ ఆఫ్ జాయింట్ ఫిల్లింగ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ వాట్ వీ అబ్జర్వ్డ్ ఇన్ ది ఫీల్డ్. నార్మల్లీ అవర్ పీపుల్ దిస్ టైప్ ఆఫ్ జాయింట్ ఫిల్లింగ్ దే ఆర్ డూయింగ్. దట్ మీన్స్ కొంత స్పిల్లింగ్ ఆ టేప్ కనిపించకుండా ఆ ప్రికాషన్స్ తీసుకోకుండా అఫాజాడ్గా ఫిలప్ చేసిన దానివల్ల ఆ సీలింగ్ కాంపౌండ్ అంతా రోడ్డు మీద ఎక్కువ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ జాయింట్లోకి పోకుండా రోడ్డు మీద ఎక్కువ ఉంది. కానీ దట్స్ నాట్ కరెక్ట్. అందువల్ల మనం ప్రికాషన్స్ తీసుకొని టేప్ కరిపించి ఒక రెండు పక్కల కరిపించి ఆ గన్తో ఫిలప్ చేసినప్పుడు వీ కెన్ గెట్ దిస్ టైప్ ఆఫ్ జాయింట్ సీలింగ్. రైట్ సైడ్ ఫోటో ఆ విధంగా ఉండేటట్టుగా మనం చూసుకుంటే ది పర్పస్ ఆఫ్ సీలింగ్ ఆఫ్ జాయింట్స్ విల్ ఫుల్ఫిల్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 28 days అండ్ జాయింట్ ఫిల్లింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్, వీ హ్యావ్ టు గో ఫర్ ది కోర్ కటింగ్. అదే స్ట్రెంగ్త్ ఈజ్ అచీవ్డ్. మన 28 daysకి ఎంత స్ట్రెంగ్త్ వచ్చిందా లేదా క్యూబ్స్ టెస్ట్ చేస్తాం ప్యారలల్గా. అలాగే కోర్లు కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి టెస్ట్ చేసుకుంటాం వెదర్ అచీవ్డ్ ఆఫ్టర్ 28 days అనేది. ఆ టెస్ట్లను బట్టి మనం వీ కెన్ పాస్ ద రోడ్ ఆర్ వీ కెన్ రిజెక్ట్ ద రోడ్. In the compressor testing machine we can test the strength of the core. Here we can see after casting the cubes after 28 days for M30 the minimum value of the average of the cubes will be 35 newtons per millimeter square. Individual cube will be 27 newtons per millimeter square. That has to be satisfied, then only we will accept the concrete. That is the conventional concrete pavement. Just we will see the how the concrete paver block pavement. These are ready-made blocks are available. అందరూ నార్మల్గా చూసుంటారు పెట్రోల్ బంక్స్ అట సమ్ రెస్టారెంట్ ఏరియాస్ పార్కింగ్ ప్లేస్లో కూడా ఈ బ్లాక్స్ ఎలా వేస్తారనేది. నార్మల్లీ మన రూరల్ రోడ్స్లో ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ రోడ్స్ ఆల్సో. M40 స్ట్రెంగ్త్ ఉన్న బ్లాక్స్ ఇక్కడ మినిమం వాడాల్సి ఉంటుంది. 80 mm థిక్ ఉన్నవి కూడా మనం వాడాల్సి ఉంటుంది. అంటే ట్రాఫిక్ 0.5 to 2 MSA వరకు కూడా 150 to 450 ఇందాక మనం అనుకున్నట్టుగా కన్వెన్షనల్లో ఉన్న 450 వరకు కూడా M40 80 mm థిక్ బ్లాక్స్ సరిపోతాయి. హియర్ హౌ టు ఎగ్జిక్యూట్ ద వర్క్ జస్ట్ విల్ సీ. దిస్ ద కీ వాల్స్ బిఫోర్ మనం ఆ పేవర్ బ్లాక్స్ వేసే ముందు
రెండు సైడ్ల కీ వాల్స్ కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దిస్ ఈజ్ ద GSB 100 mm thick depending upon this upgrade strength we have to lay. After that GSB వేసిన తర్వాత మన లెవెలింగ్ కోర్స్ లాగా శాండ్ ఫ్లషింగ్ ఒక 50 mm 2 inches స్ప్రెడ్ చేసుకుంటే దాని మీద బ్లాక్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఈ బ్లాక్స్ కూర్చోబెట్టడానికి వీలవుతుంది. ఆ శాండ్ కూడా మన గ్రేడేషన్ ఉంది. బెడ్డింగ్ శాండ్కి ఎలాంటి శాండ్ వాడాలి, జాయింట్ ఫిల్లింగ్కి ఎలాంటి శాండ్ వాడాలి, ఆ గ్రేడేషన్ సాటిస్ఫైడ్ శాండ్ని మనం వాడాల్సి ఉంటుంది. ఇక్కడ శాండ్ స్ప్రెడ్డింగ్ అయిన తర్వాత ఈ బ్లాక్స్ లేయింగ్, దర్ ఇస్ ఎ టెక్నిక్ ఫర్ డిపెండింగ్ అపాన్ ది షేప్. ఆ షేప్ని బట్టి, ఆ టెక్నిక్ని బట్టి మనం M40 బ్లాక్స్ లే చేయాల్సి ఉంటుంది ఓవర్ ది శాండ్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్డ్ లెవెల్ అండ్ gradient. Here laying the slab blocks అన్నీ అయిన తర్వాత స్వీపింగ్ ద జాయింట్ ఫిల్లింగ్ శాండ్ మనం స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది పైన. ఎందుకంటే మనకి ఇక్కడ సిమెంట్ అవన్నీ మీతో జాయింట్స్ ఫిల్అప్ చేయము, ఓన్లీ శాండ్తోనే. కింద బెడ్డింగ్ శాండ్ విల్ బి శాండ్, ఫిల్లింగ్ కూడా శాండ్తోనే. ఇక్కడ ఆ గ్రేడేషన్ బట్టి ఫిల్లింగ్ శాండ్ వాడతాము. ఇక్కడ ఆ ఫిల్లింగ్ శాండ్ అంతా యూనిఫామ్గా స్ప్రే చేసేసి కంప్లీట్గా స్ప్రెడ్ అయిన తర్వాత కాంపాక్టర్తో ఒకసారి కాంపాక్ట్ చేసిన తర్వాత ఆ గ్యాప్స్లోకి అంతా శాండ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల ఆ శాండే ఆ బ్లాక్స్ మధ్యన ఇంటర్లాకింగ్ లాగా ఉంటుంది, లూజ్గా లేకుండా. దిస్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ చెరుకుపల్లి మండలం. This after finishing the paver block concrete M40, you can see the final surface of the road with concrete paver blocks. It can also be used for internal roads or where the traffic is less. Major roads also it can be taken up. There is no hard and fast rule. It can be used for internal roads. Under NREGs also it can be taken up. ఇప్పుడు వరకు మనం చూసిన CC పేమెంట్లు కన్వెన్షనల్ చూసాము. ఇటు ఆల్టర్నేటివ్ మెటీరియల్స్ కోడల్ ప్రకారమే కూడా ఈ ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ కూడా వాడుకొని మనం కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ మీన్స్లో ఇంటర్నల్ రోడ్స్కి పేవర్ బ్లాక్స్ వాడుకుంటూ మెయిన్ రోడ్స్ వరకు CC పేమెంట్. ఎందుకంటే లార్జ్ heavy quantities of material are involved in CC payment. That means CC will be 170 mm thick, ఎక్కువ మెటీరియల్ వాడాల్సి ఉంటుంది. ఇక్కడ మన M40తో 80 mm thick ఈ బ్లాక్స్ అని, ఎందుకంటే జాయింట్ స్పేసింగ్ తగ్గిపోతుంది ఇక్కడ. దట్ ఈస్ ద థిక్నెస్ తగ్గిన దానివల్ల కారణం. అందువల్ల మనం ఈ ఇంటర్ బ్లాకింగ్ ఈ పేవర్ బ్లాక్స్ కూడా వాడుకుంటూ ఇంటర్నల్ రోడ్స్ అండ్ మోస్ట్లీ అండర్ NREGs ఈ మనకి చాలా ఉపయోగపడతాయి. అవి కూడా మనం ప్లాన్ చేసుకొని మన కాస్ట్ని తగ్గించుకునే దానికి ప్లాన్ చేసుకుంటూ హై స్ట్రెంగ్త్ ద డ్యూరబుల్ CC రోడ్స్ మనం లే చేయడానికి ప్లాన్ చేస్తే బాగుంటుందని. ఈ రెండు ప్రొసీజర్స్లో మనకి ఏది వైబుల్ అయితే సైట్ కండిషన్ ఇట్ కెన్ బి అడాప్టెడ్. ఇప్పుడు వరకు మనం 2 types ఆఫ్ కన్వెన్షనల్ అండ్ పేవర్ బ్లాక్ పేమెంట్స్ డిస్కస్ చేసాము. వాటిలో డిపెండింగ్ అపాన్ ద ఎకనామిక్స్ అండ్ ఇంటర్నల్ రోడ్సా మేజర్ రోడ్సా వీ కెన్ డిసైడ్ అండ్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద రోడ్స్. అక్కడ నెస్ట్ని బట్టి వీ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ బేస్డ్ ఆన్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. దాన్ని బట్టి మనం ఒక టైప్ ఆఫ్ ది పేమెంట్ డిసైడ్ చేసుకొని వీ కెన్ గో విత్ దట్ పేమెంట్స్. ఇట్ విల్ బీ బెటర్ వీ కెన్ విత్ ఇన్ ది ఎకనామికల్ limits of the sanctioned amount. Thank you.